ఇయాల తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ సారు బాగా మాట్లాడుకుంటా ఎవరిదో ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అట వాళ్ళ యాక్టింగ్ కు ఆస్కార్ అవార్డు కూడా ఇచ్చినా తప్పు లేదని అనుకుంటా మాట్లాడుతున్నాడు. మరిగా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎవరో ఒకసారి చూడండి మీరే. గొంగట్ల చెప్పు పెట్టి కొట్టినట్లు ఎవరినయా మీరు మోసం చేసేది? లోన లొటారం పైన పటారం అన్నట్టు అనే ముచ్చట అనుడే చేసే ముచ్చట చేసుడే. ఒక పార్టీలోకి వెళ్ళి ఇంకో పార్టీలోకి పోయిన రాజకీయ నాయకునికి పదవి లేకుండా రాజీనామా చేసి రావాలని చెప్పిన మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు గిట్లా చేస్తున్నది. ఏ తుక్కుగూడ వేదిక మీదనైతే ఈ తుక్కు మాటలు చెప్పిందో మీ కాంగ్రెస్ పార్టీ, అదే వేదిక మీద దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీయారిని కూర్చోబెట్టుకొని ఒకవైపు రాజ్యాంగాన్ని తూట్లు కూడా ఇంకోవైపు రాజ్యాంగం పట్టుకొని డ్రామాలు ఎందుకు చేస్తున్నారు? మీ కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం, వేరే పార్టీకి ఒక న్యాయమా? మీరే మాటలు చెప్పి మాట మీద నిలబడకపోతే ఎట్లా? ఇదంతా చూస్తుంటే నిజంగా రాహుల్ గాంధీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్ర మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ అనబట్టిండులా. హైదరాబాద్ వేదికగా, తుక్కుగూడ వేదికగా జాతీయ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో న్యాయపత్ర అనే పేరిట తెలంగాణలో ఆవిష్కరించారు. అందులో ఏం చెప్పినారు? వి promise to amend the 10th schedule of the constitution and make defection an automatic disqualification of membership in assembly and parliament. అంటే వారి ఉద్దేశం ఏమంటే, ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే, ఎవరైనా ఒక ఎంపీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో పోతే ఆటోమేటిక్ గా సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆయనను అనర్హుడుగా ప్రకటించి ఆయన పదవి ఊడిపోవాలి. ఇది మేము దానికి కట్టుబడి ఉన్నాం, రాజ్యాంగ సవరణ చేస్తామని జాతీయ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారికి నిజంగా కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఏ తుక్కుగూడలో అయితే ఈ తుక్కు మాట చెప్పారో అదే వేదిక మీద దానం నాగేందర్ ఉంటాడు, కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి. అదే వేదిక మీద తెల్లం వెంకట్రావు గారు ఉంటారు, అదే వేదిక మీద కడియం శ్రీహరి గారిని కూడా కూర్చోబెట్టుకొని ఒకవైపేమో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మరొక వైపు రాజ్యాంగం పట్టుకొని డ్రామా చేస్తున్నందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఆస్కార్ అవార్డు కూడా